అకాడమీల పేరుతో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు అరాచకాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నాయి. జూన్ 1 వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోవటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని నారాయణ కాలేజీలో జరుగుతున్న వ్యవహారం ఐ న్యూస్ కెమెరాకు చిక్కింది. ఫస్ట్ ఇయర్ పరీక్షల తర్వాత వారం రోజులే సెలవులు ఇచ్చి యాజమాన్యం విద్యార్థులను హాస్టళ్లకు రప్పించడం బయటపడింది. ప్రిన్సిపల్ను వివరణ అడిగితే తనకేం తెలియదంటున్నారు. తమ ఏజీఎంతో మాట్లాడి అంటూ తప్పించుకుని ప్రయత్నం చేశారు. తమ అకాడమీలో ఐఐటీ, జేఈఈ కోచింగ్ కు విద్యార్థులు వచ్చారంటూ ఏజీఎం చెప్పుకొచ్చారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఏం కోచింగ్ ఇస్తున్నారని నిలదీస్తే ఇంప్రూవ్మెంట్ కోసం వచ్చారని మాట మార్చారాయన. ఇంప్రూవ్మెంట్ కాదండి, వాళ్ళ అబ్బాయికి ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు కదా. 467 మార్కులు వచ్చినాయి ఆ బాబుకి 470కి. ఆల్రెడీ పిలిచారు కదా, మీరు పిలిస్తేనే వచ్చినప్పుడే కదా ఫీజు గురించి డిస్కషన్ వచ్చింది. ఫీజు గురించి ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వాళ్ళకి సెకండ్ వీక్ పెడదాం అనుకున్నాం, కానీ ఆర్గనైజర్ పెట్టనివ్వలే, పంపించేసాం పిల్లల్ని. ఇప్పుడు పిల్లలంతా ఉన్నారు కదా, మేము తీసుకున్నాం, మొత్తం వీడియోలు తీసుకున్నాము. అదే మనం వారం రోజులు రిపోర్ట్ చేసిన పిల్లలు పంపించేసాం. ఇప్పుడు వెంటనే సెకండ్ ఇయర్ క్లాస్ ఇప్పుడు బెటర్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెటర్మెంట్ ప్రిపేర్ అవుతున్నారు. బెటర్మెంట్ అయినా సెకండ్ ఇయర్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ బెటర్మెంట్ ఉన్న పిల్లల హాల్ టికెట్లు మాకు చూపించగలుగుతారా? బెటర్మెంట్ ఉన్న పిల్లల హాల్ టికెట్లు కానీ ఏమైనా చూపించగలుగుతారా మాకు? ప్రిన్సిపల్ దగ్గర ఉంటే చూపించమనండి, మేము రికార్డ్ చేసుకుంటామని. అదే అది ఒకసారి చూపించమనండి, ఆ పిల్లల్ని చూస్తే మిగిలిన వాళ్ళు కూడా ఏమైనా ఉంటారో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలని వస్తే వచ్చుతాం సార్. కోర్స్ స్కూల్ ఏం లేదు ఇందులో, ఓకేనా? ఆ పేరెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు, ఇంప్రూవ్మెంట్ కట్టట్లేదు. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు పిలుస్తాము. ఆల్రెడీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిందనే కదా ఆయన పిలిచింది. ఇప్పుడు మీ కాడ ఉన్న వాళ్ళంతా, ఇప్పుడు మీ క్యాంపస్ ఉన్న వాళ్ళంతా ఇంప్రూవ్మెంట్ కోసం ఉన్న వాళ్ళేనా? ఇంప్రూవ్మెంట్ రాసుకోవడం వచ్చే వాళ్ళే ఉంటారు అంతా. సార్ ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో సార్, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఎంతమంది ఫీజు కట్టారో డీటెయిల్స్ చూపించండి మాకు ఒకసారి చూడగలరు. సరే ఇప్పుడు 45-50 మంది అంటే ఒకసారి క్యాంపస్లో నా పేరు క్రాంతి కుమార్ అండి, నేను ఐ న్యూస్ రిపోర్టర్. నేను స్పెషల్ కరెస్పాండెంట్ అండి, నేను బ్యూరో చీఫ్. సరే ఒకసారి మీ ప్రిన్సిపాల్ గారికి చెప్పండి, మా రికార్డ్ చేస్తాం మేము అవన్నీ చూసుకుని. కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా ఫీజుల మోత మోగిస్తున్నాయి. కార్పొరేట్ ఫీజు దోపిడీపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. చదువు మూరెడు, ఫీజులు బారెడు అన్నట్లుగా కార్పొరేట్ వ్యవహారం తయారైంది. ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. విద్య వ్యాపారంగా మారిందనేటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ప్రభుత్వ నియంత్రణ చర్యలు లేకపోవడంతోనే ఈ కార్పొరేట్ మాఫియా రెచ్చిపోతుందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక ప్రస్తుతం మనతో పాటు ఈ ఫీజులకు సంబంధించి మనతో పాటు ప్రజా సంఘ నేతలు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంది అంటే ఫీజు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి, ఎట్లా చూస్తారు దీన్ని? ప్రభుత్వం మాత్రం జీవోలు తీసుకొస్తూ ఉంది. ఫీజుల నియంత్రణకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. కానీ ఆ మాటలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఏ పాఠశాలలపైన కానీ ఏ కళాశాలలపైన కానీ వారిపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఏ ఒక్క కాలేజీ అఫిలియేషన్ కానీ ఏ ఒక్క స్కూల్ అఫిలియేషన్ కానీ రద్దు చేసిన దాఖలాలు లేవు. మొత్తం కూడా ప్రభుత్వం కార్పొరేట్ కనసైగల్లో కొనసాగుతూ ఉంది. విద్య మొత్తం వ్యాపారంగా మారిపోయింది. పుట్టగొడుగులాగా అనేక రకాలుగా ఈ టోక్ని అని చెప్పేసి చైతన్య, నారాయణ, ఇట్లా అనేక రకరకాల పేర్లతోని ఈ యొక్క ప్రజలను ఆకట్టుకునే విధంగా పుట్టగొడుగులాగా ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టుకొస్తూ ఉన్నాయి. కానీ వాటి అనుమతుల విషయానికి వస్తే కూడా ఏ పాఠశాలకు ఏ కళాశాలలో కూడా సక్రమమైనటువంటి మౌలిక వసతులు కూడా లేనటువంటి పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వాన్నే ఈ కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు నడిపిస్తున్నాయా, లేకపోతే ఈ కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయటువంటి వాతావరణం తెలంగాణలో స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు కనుక చూసినట్లయితే మొత్తం కూడా ఎంఐఎంలు అంతా మంత్రులు, ఎమ్మెల్యేలు
అంటే ఇవన్నీ కూడా వీళ్ళ కనసేగలోనే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఫీజుల నియంత్రణ చట్టాలనేటువంటివి తీసుకొస్తా ఉన్నారు కానీ ఆచరణలో ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కాబట్టి చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, మీరు ఏదో తూతు మంత్రంగా చర్యలు తీసుకొని వదిలిపెట్టినట్టు కాకుండా పక్కా ప్రణాళికాబద్ధంగా వాటి యొక్క అఫిలియేషన్ రద్దు చేస్తే తప్ప ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయాలి. ఇప్పుడు కాంట్రాక్టుల వైపు ఉన్నటువంటి మోజు ఈ యొక్క ప్రైవేటు విద్య పైన లేదా ప్రైవేటు ఫీజుల దోపిడీ పైన ఏమాత్రం కూడా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు. యథేచ్ఛగా విచ్చలవిడిగా వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేడు విద్య ఏ విధంగా తయారైందంటే మొత్తం కూడా పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఒక అందని ద్రాక్షలాగా తయారైపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అని చెప్పేసి పుంకాలుగా ప్రసంగాలు చేసిన ఈ నేతలే. కాబట్టి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తాను, ఎప్పుడైతే పేద వర్గాలకు ఒక ఉచితమైనటువంటి విద్యా, వైద్యం లేదా ఒక నియంత్రణపరమైనటువంటి ఫీజులు నిర్ణయించబడతాయో అప్పుడే ఒక పురోభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వాలు ఆలోచనలు చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వానికి సూచన చేస్తూ, ఈ యొక్క ఏదైతే విద్యార్థి సంఘాలు ఏదైతే ఈ యొక్క పాఠశాలకు సంబంధించిన ఫీజులపైన ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భం లోపల వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ఈ పోలీసు యంత్రాంగం కూడా ఏం చేస్తూ ఉందంటే ఈ ప్రైవేట్ కళాశాలకు, కార్పొరేట్ కళాశాలకు ఒత్తాసు పలుకుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మానుకోవాలి. ఇక్కడ పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి ఆ వైపుగా ప్రభుత్వం యొక్క విధి విధానాలని చెప్పి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, చాలా ప్రైవేటు అంటే కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, కాలేజీలో ఫీజులు చూస్తేనేమో లక్షలు కానీ ర్యాంకులు మాత్రం సున్నాలు వస్తూ ఉన్న పరిస్థితి. అంటే లోపం ఎక్కడ ఉందంటారు? వాస్తవంగా ఈ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వాలకు నియంత్రణ అస్సలు లేదు. పుట్టగొడుగుల్లాగా ప్రైవేటు పాఠశాలలు వెలుస్తూ ఉన్నాయి. వెలవడమే కాదు, ఎల్కేజీ నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడా వాళ్ళు పరిశీలన లేదు, కనీసం నియంత్రణ లేదు. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి యంత్రాంగం కానీ, భవనాలు కానీ వాటికి సంబంధించి ఏమున్నాయని ఎవ్వరు చూసే పరిస్థితి లేదు. యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. దీనివలన ధనికులు, పేదలు, మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళ మధ్యన అంతరాలు పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. అసలు కనీస నియంత్రణ అనేటువంటిది ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదు? రెండో పక్క ప్రభుత్వ పాఠశాలల పైన ప్రజలకు విశ్వాసం లేదు. ప్రజలకు ఎందుకు విశ్వాసం లేదంటే అక్కడ సరి అయినటువంటి పంతులు లేరు, సరైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి బిల్డింగులు లేవు. దానివలన మొత్తం ప్రైవేటు వరకు మొగ్గు చూస్తున్నారు. ప్రైవేట్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే చాలా తీవ్రమైనటువంటి ఫీజులు దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అకునూరి మురళితోటి ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఏం చెప్పింది చాలా స్పష్టంగా, ప్రైవేటు పాఠశాలను పూర్తిగా వాటిని నిర్మూలిస్తే తప్ప, పూర్తిగా వాటిని నిషేధిస్తే తప్ప మనం అందరికీ నాణ్యమైన విద్య, ఉచిత విద్య అందించలేమని చాలా స్పష్టంగా చెప్పింది. మరి దాని నుంచి ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే విద్య వ్యాపారీకరంగా మారిపోయింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులే ఈ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కొనసాగుతున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు దాన్ని అంటుముట్టనట్టుగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఈ తీవ్రమైనటువంటి ఫీజులు కట్టలేక తల్లిదండ్రులకు ఇంగ్లీష్ పైన మోజు పెరిగింది. ఇంగ్లీష్ పైన మోజు పెరగడం వలన ప్రైవేటు పాఠశాలలో మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని అత్యధికంగా దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ఈ ప్రైవేటు పాఠశాలను నియంత్రించడం అనంటే పూర్తిగా వాటిని కంపల్సరీగా నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఫీజులకు సంబంధించి కూడా ఏ తరగతి ఎంత అనేటువంటి ఫీజులు మీరు చేయలేరా? ఈ ప్రభుత్వం ఒక నిబంధన పాటించలేదా? అన్నిటికీ అన్ని రకాలైనటువంటి నిబంధనలు చేస్తారు, కానీ విద్యకు వచ్చేసరికి మాత్రం లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా కూడా కనీసం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా నియంత్రించాలి. ప్రతి పౌరుడికి, ప్రతి సాధారణ పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రయత్నం చేయాలి. రెండోది, ప్రైవేటు దోపిడిని అరికడుతూనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలను కూడా బలోపేతం చేసినప్పుడు మాత్రమే ఇది సమతుల్యత ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. ఇది మొత్తంగా పైన చూస్తే పైన పటారం లోన లొటారం అన్న విధంగా కూడా ఇటు ప్రైవేటు స్కూల్స్ మాఫియా వ్యవహారం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రజా సంఘ నేతలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా కనీసం సిబ్బందికి అవగాహన, అనుభవం లేకుండా కూడా ఇటు టీచింగ్ చెప్తున్నారని, అదేవిధంగా కనీసం పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్.